నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఢిల్లీలో రెండో రోజున పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ. విభజన హామీలు, రాష్ట్రానికి పెట్టుబడులు, ఆర్థిక నిధులు వంటి అంశాలపై చర్చ. మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ 60,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు, త్వరలో అధికారిక ప్రకటన. రేషన్ వాహనాలతో 1,500 కోట్ల రూపాయల నష్టం. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. రైతులకు ధాన్యం బకాయిలు 1,000 కోట్ల రూపాయలు విడుదల. ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలకు ఏర్పాట్లు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు. మీడియాతో మాజీ మంత్రి పేర్ని నాని. రాహుల్ గాంధీకు సంఘీభావంగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించిన కాంగ్రెస్ నేతలు. బీజేపీ నేతలు రాహుల్ గాంధీ బొమ్మను దగ్ధం చేసిన ఘటనపై తీవ్ర స్థాయిలో మండిపాటు. వీరులారా వందనమంటూ ముంబైలో భారత క్రికెట్ జట్టుకు ఘన స్వాగతం పలికిన అభిమానులు. సొంత గడ్డపై టీమిండియాకు అపూర్వ స్వాగతం. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు బుధవారం పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ పూరీలను కలిసిన చంద్రబాబు వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు నిధులు, అలాగే కొత్త రోడ్ల నిర్మాణానికి నిధులు, పీఎంఏవై కింద ఇళ్లు కేటాయింపు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు నిధులు వంటి అంశాలపై చర్చించారు. వాణిజ్య ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా కలిసిన ఆయన ఏపీ తెలంగాణ మధ్య పరిష్కారం కాని విభజన అంశాలపై ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియాను కలిసిన చంద్రబాబు ఆర్థిక కేటాయింపులపై చర్చించారు. ఈ భేటీలో సీఎం చంద్రబాబుతో టీడీపీ కేంద్ర మంత్రులు కె రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర రోడ్లు భవనాల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, ఇతర టీడీపీ ఎంపీలు ఉన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వలసదారుల కబంధహస్తాల నుండి దేశానికి విముక్తి ప్రసాదించిన త్యాగదనుల జీవితాలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో క్షత్రియ కార్పొరేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో 127వ అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను నిన్న రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం రాజీలేని పోరాటం చేశారన్నారు. గిరిజనుల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి సర్వం త్యాగం చేసిన వ్యక్తిగా చరిత్ర పుటల్లో నిలిచారని కొనియాడారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ అల్లూరి జయంతి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. అల్లూరి సీతారామరాజు చరిత్రను భావితరాలకు తెలియజేయడంలో ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ చూపలేదన్నారు. యువతకు స్ఫూర్తి ప్రదాత అయిన అల్లూరి త్యాగాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు. మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు రఘురామకృష్ణరాజు, బోండా ఉమామహేశ్వరరావు, విష్ణుకుమార్ రాజు, ధర్మరాజు, నిర్వాహకులు గొట్టుముక్కల రఘురామరాజు, శివాజీ వెంకటపతిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. స్వాతంత్రం కోసమే పోరాడలేదు, అభివృద్ధి గురించి కూడా ఆయన పోరాడారు. గిరిజనుల హక్కుల కోసం పోరాడారు, వారి విద్య కోసం పోరాడాడు. అప్పట్లోనే స్థానిక సంస్థల పరిపుష్టి కోసం వారు పోరాడారు. అవే ఇప్పటికీ ఆ ఆశయాలే ఇవాళకి కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా ఇంకా సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. 18 ఏళ్ల వయసులో సన్యసించి 27 ఏళ్ల వయసులోనే బలిదానం చేసిన ఆ మహనీయుడి పోరాట పటిమని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి? గిరిజనుల జీవితాల్లో బాధలను తీర్చడానికి, జరుగుతున్న దాడులను, దౌర్జన్యాన్ని, వివక్షను ఆపడానికి అసూలు బాపిన మానవత్వాన్ని ఏ రకంగా మనం ఆకలింపు చేసుకోవాలి? అటువంటి మహోన్నత వ్యక్తిత్వానికి చరిత్ర పుటల్లో నిజమైన స్థానం లభించలేదని నేను భావిస్తున్నాను. ఈ చరిత్రకారులు స్టాలిన్ను, చే గువేరాలను ఒక భావ దారిద్ర్యంతో వాళ్ళ జీవితాన్ని గ్లోరిఫై చేసినట్టుగా ఈ జాతి నాయకుల్ని, ఈ దేశం
స్వేచ్ఛ వాయువులు పీల్చడానికి బలిదానాలు చేసిన నాయకులను వారు గుర్తించాల. ఆ భావ దారిద్ర్యానికి అది నిదర్శనం. యువత అదే అర్థం చేసుకోవాలి. విప్లవ వీరుడు, తెలుగు జాతి ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు గారి యొక్క జయంతోత్సవాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం. అందుకు ప్రత్యేకించి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే అల్లూరి సీతారామరాజు గారి మరి జయంతోత్సవాలు, ఆ రోజు 125వ జయంతోత్సవాలు కూడా అత్యంత ఘనంగా భారతదేశ వ్యాప్తంగా ఆ రోజు మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ రోజు భీమవరం మన పశ్చిమ గోదావరి జిల్లాలో అల్లూరి సీతారామరాజు గారి యొక్క అత్యంత అద్భుతమైనటువంటి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు ఏదైతే 125వ జయంతోత్సవాలను ఆయన ప్రారంభించారో మరి ఆ 125వ జయంతోత్సవాలను మరి సంవత్సరం పొడవునా కూడా మరి నేను కూడా పాలకొల్లులో ఘనంగా నిర్వహించడం జరిగింది. 127వ జయంతి అల్లూరి సీతారామరాజు గారిది జరుపుకుంటా ఉన్నాం. మనం ఆయన చూడకపోయినా 127 సంవత్సరాలు తర్వాత కూడా ఆయన జయంతిని నిర్వహిస్తూ ఉన్నాం. రాబోయే 1000 సంవత్సరాలు కూడా ఆయన జయంతిని, ఆయన వర్ధంతిని మరి భావి తరాలకి ఆ మహానుభావుడు చేసినటువంటి ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, మాన్యం ప్రజల కోసం చేసినటువంటి సేవల్ని తలుచుకునేటట్టుగా, భవిష్యత్ తరాలకి ఆయన చేసినటువంటి సేవలు గుర్తుండేటట్టుగా అనేక రకాలుగా మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పాఠ్యాంశాలుగా ఆయన జీవితాన్ని పెడతాం జరిగింది. సినిమాల ద్వారా ఆయన మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారి జీవిత విశేషాలని తీయటం జరిగింది. భవిష్యత్ తరాలకు కూడా తెలియజేసేటట్టుగా మనందరి బాధ్యతని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్రం నలుమూలల నుంచి ఇచ్చేసినటువంటి మా కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున అభినందనలు. ఈ స్థానిక శాసనసభ్యుడిగా అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ, ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో క్షత్రియ సేవా సంఘం తరఫున కానీ క్షత్రియ సోదరులు నాకు ఈ నియోజకవర్గంలో చాలా ఆప్తులు. ఈ నియోజకవర్గంలో అందరూ కూడా నాకు సీతారామరాజు గారి గురించి చాలామంది చెప్పారు. కొన్ని అన్నా మిస్ అవుతాయి అనుకుంటే సత్యకుమార్ గారు అది కూడా కవర్ చేశారు. మాట్లాడే అవకాశం ఇవ్వకుండా రంపా రెబెలియన్ అంటే మరి 22 నుంచి 24 వరకు ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ రెబెలియన్ని కంట్రోల్ చేయడానికి. ఆయన ఎటువంటి వ్యక్తిగత స్వార్థం లేకుండా అక్కడ ఉన్న గిరిజనులకి మరి పోడు వ్యవసాయం చేయడానికి వీల్లేదు అని చెప్పి కొన్ని చట్టాలని ప్రయోగించినందువల్ల వాళ్ళ హక్కుల కోసం, గిరిజనుల హక్కుల కోసం మరి ఆయన జీవితాన్ని త్యాగం చేసిన ఒక గొప్ప మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆయన స్ఫూర్తి మరి అందరికీ కృష్ణ గారు ఇందాక మా జనార్దన్ గారు చెప్పినట్టు మచిలీపట్నంలో 60,000 కోట్లతో భారత్ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు చేయాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించింది. నిన్న పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సీఎం చంద్రబాబు ఈ విషయంపై చర్చించారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. 2 నుంచి 3,000 ఎకరాల భూమి అవసరమని కేంద్ర మంత్రి సూచించగా మచిలీపట్నంలో అందుబాటులో ఉందని సీఎం ఎంపీ బాలశౌరి వివరించారు. మచిలీపట్నంలో 60,000 కోట్ల రూపాయలతో భారత్ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు కానుంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇది 4 ఏళ్లలో పూర్తవుతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. రిఫైనరీ ఏర్పాటుకు సుమారు 2 నుంచి 3,000 ఎకరాల భూమి అవసరమని కేంద్ర మంత్రి సూచించగా మచిలీపట్నంలో అందుబాటులో ఉందని, ఇంకా కావాలన్నా ఇస్తామని మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి వివరించారు. దీనిపై కేంద్ర మంత్రి పురి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. మచిలీపట్నం అయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని, రాజధానికి దగ్గరగా ఉండడంతో పాటు
పాటు పోర్టు కూడా అందుబాటులో ఉంటుందని చెప్పారు. మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని, భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంటుందని బాలశౌరి తెలియజేశారు. Barauni Refinery is one of the oldest and largest oil refineries located in Bihar state of India. It was established in 1964 and is owned and operated by Indian Oil Corporation Limited, a leading state-owned oil company in India. The refinery has a processing capacity of 6 million metric tons of crude oil per year. It plays a crucial role in meeting the energy demands of the eastern and northern regions of India. Over the years, Barauni Refinery has undergone several expansion and modernization efforts to enhance its efficiency and processing capabilities. It produces a wide range of petroleum products. రేషన్ మాఫియాలో ప్రధాన భాగస్వాములు ఎండియు మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ వాహనాల నిర్వాహకులేనని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వం గడప వద్దకే రేషన్ పేరుతో 9,260 వాహనాలు కొనుగోలు చేసి పౌర సరఫరాల సంస్థకు 1,500 కోట్ల నష్టం కలిగించిందని పేర్కొన్నారు. ఎండియుల ద్వారా రేషన్ పంపిణీపై చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. రబీలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన బకాయిల్లో 1,000 కోట్ల రూపాయలను ఆయన విజయవాడలోని పౌర సరఫరాల సంస్థ కమిషనరేట్లో గురువారం విడుదల చేశారు. గత వైకాపా ప్రభుత్వం 1,659 కోట్ల రూపాయల ధాన్యం బకాయిలు చెల్లించకుండా రైతుల్ని మోసం చేసిందన్నారు. వైకాపా పాలనలో పౌర సరఫరాల సంస్థ అప్పులు 36,300 కోట్ల రూపాయలకు చేరాయని, అందులో 10,000 కోట్ల రూపాయలను వచ్చే ఏడాది మార్చిలోగా తీర్చాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక బ్యాంకులకు 2,000 కోట్ల రూపాయలు చెల్లించామని చెప్పారు. రైతులకు టార్పాలిన్లు పంపిణీ చేయాలని ఆలోచిస్తున్నామని తెలిపారు. ఖాళీ గోతాలకు చెల్లింపులు నిలిపివేశామని, దీనిపై అధ్యయనం చేస్తున్నామన్నారు. రేషన్ బియ్యం మాఫియాలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం అవినీతి భారీగా ఉందని మనోహర్ మండిపడ్డారు. గత ప్రభుత్వంలో కాకినాడ పోర్టును అక్రమ బియ్యం ఎగుమతులకు అడ్డగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ మాఫియాను ఉపేక్షించేదే లేదని స్పష్టం చేశారు. కాకినాడ పోర్టుకు సమీపంలో ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో 159 కోట్ల రూపాయల విలువైన 35,404 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామని వివరించారు. రైతులు ఎంతో ఆవేదనతోటి అనేక ఇబ్బందులు ఎదుర్కొని అన్ని విధాలుగా కూడా చితికిపోయారు. పంట పండించి నలుగురికి అన్నం అందించే రైతుకు కూడా ఎటువంటి దుస్థితి తీసుకొచ్చారంటే, తన భుక్తే ప్రమాదంలోకి నెట్టేసిన నిస్సహాయంగా రైతు ప్రభుత్వం నుంచి, ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్న నాయకుల దగ్గర నుంచి, అధికార యంత్రాంగం గురించి సరైన సహాయం అందుతుంది, ఆదుకుంటారు అని ప్రతి సంవత్సరం కూడా ప్రతి పంట అప్పుడు కూడా కన్నీరుతో మిగిలిపోయిన పరిస్థితి మనం చూసాం. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ఆహార ధాన్యాలని కూడా వీళ్ళు పూర్తిగా బకాయిలు పెట్టేసి ఆ ధైర్యం లేకుండా రైతుని కుంగదీసేశారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఒకప్పుడు రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేసినా కూడా ఇతర శాఖలతో పోల్చుకుంటే ఒక ప్రొఫెషనల్ విధానంలో పనిచేసే ఈ కార్పొరేషన్ని 36,300 కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసి, చివరికి రైతుకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా 1,659 కోట్ల రూపాయలు వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. అంటే రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి, ధాన్యం సేకరించి ఆహార భద్రత కల్పించే బాధ్యత కలిగిన కార్పొరేషన్ ప్రతి సంవత్సరం మేము చేస్తున్న కార్యక్రమాల్లో కూడా వీళ్ళు తలదూర్చి అన్యాయంగా 36,300 కోట్ల రూపాయల రుణాలు చేసి, డబ్బు ఇవ్వాల్సిన రైతుకు కూడా చివరికి ఆదుకోకుండా మోసం చేసి 1,659 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వీళ్ళు వెళ్ళిపోయారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వైసీపీ నిర్ణయించినట్లు మాజీ మంత్రి పేర్ని నాని తెలియజేశారు. డాక్యుమెంట్లు తగలబెట్టిన విషయంలో ప్రభుత్వం చర్యలు చేపట్టవచ్చన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో పేర్ని నాని మాట్లాడుతూ, వైఎస్ఆర్ స్ఫూర్తితో వైసీపీ ప్రారంభించారని, అదే స్ఫూర్తితో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టాలని మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిర్ణయించారని తెలిపారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదానం, స్కూల్స్లో పుస్తకాల పంపిణీ, రహదారులు, కాలనీల్లో మొక్కలు నాటడం వంటి వాటిని చేపట్టాలని పార్టీ కుటుంబ సభ్యులకు, వైఎస్ అభిమానులకు తెలియజేస్తున్నామన్నారు.
పిసిసి అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ జాతీయ నేతలను ఆహ్వానించి జూలై 8న వైఎస్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా, వైఎస్ఆర్ మీద భక్తి, రాజశేఖర రెడ్డి బొమ్మతో అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక కార్యక్రమం చేయడంలో తప్పేమీ లేదని వ్యాఖ్యానించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను తగలబెట్టడంపై మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, అధికారంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఈ విషయంలో తమపై ఆరోపణలు మాని వారు ఏం చేయాలనుకుంటే ఆ పని చేయవచ్చని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వచ్చి నెల రోజులు గడిచిందని, ఇంకా మా పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నట్లుగా టీడీపీ ఆరోపణలు చేస్తోందని ఎద్దేవా చేశారు. ఏ మహనీయుడి స్ఫూర్తితో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరంభించబడిందో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మళ్లీ పునరంకితం అవుతూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని, రక్తదానము చేయటమో లేదా ఏదన్నా స్కూల్లో పిల్లలకి పుస్తకాలు అందించటమో ఇలాంటి, లేదా ఏదన్నా కాలనీల్లో లేదా రహదారుల పక్కన చెట్లు నాటమో ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎంచుకుని చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్ని జూలై 8 దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవం సందర్భంగా ఆచరించాలని చెప్పని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, అలాగే రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి ఉత్సవం ద్వారా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేస్తూ ప్రజలకి పనికొచ్చే కార్యక్రమం చేస్తూ మరొకసారి ఆ మహనీయుడి యొక్క ఆశయాల్ని, ఆయన రాజకీయాల్లో ఆయన జీవించిన తీరుని స్మరించుకుంటూ మరొకసారి గుర్తు చేసుకుని పునరుత్తేజంతో పనిచేయడానికి, ప్రజాసేవ చేయడానికి అడుగులు వేస్తామనేది ఆ రోజు ప్రతి ఒక్కరం భావించి ఆ కార్యక్రమాలు చేయమని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడిని కోరుతుంది. ఎటు చూసినా జనమే, అందరి కళ్ళల్లో అభిమానమే. రోడ్లు కిక్కిరిసిపోయాయి. కేరింతలు, చప్పట్లతో పరిసరాలు దద్దరిల్లిపోయాయి. పోలవర్షం కురిసింది. నినాదాలు మిన్నంటాయి. ఇది టీ20 ప్రపంచ కప్ గెలిచి గురువారం స్వదేశానికి వచ్చిన భారత్ క్రికెట్ జట్టుకు లభించిన అఖండ స్వాగతం. తమ హీరోలకు బ్రహ్మరథం పట్టిన ఫ్యాన్స్ ప్రపంచ కప్ని చూసి మురిసిపోయారు. బార్బోడస్ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం ఢిల్లీలో దిగిన టీమిండియా తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆపై ముంబైకి వెళ్లి మెరైన్ డ్రైవ్లో విజయయాత్రలో పాల్గొంది. వాంఖడే స్టేడియంలో నిర్వహించిన వేడుకలో మైదానం చుట్టూ తిరుగుతూ తమను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి భారత్కు రెండోసారి టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని అందించిన టీమిండియా గురువారం స్వదేశానికి చేరుకుంది. ముందు ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయితే భారత్ జట్టు అనంతరం ముంబైకి చేరుకుంది. ముంబైలో రోహిత్ సేనకు ఘన స్వాగతం లభించింది. వరల్డ్ కప్ విజేతలు అడుగుపెట్టిన ఆ క్షణంలో 140 కోట్ల మంది భారతీయుల హృదయాలు స్పందించాయి. యావత్ భారతం ఘన స్వాగతం పలికింది. ముంబై మహానగరిలో విశ్వ విజేతలు అడుగు పెట్టడంతో అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి టీమిండియాకు గ్రాండ్ వెల్కమ్ చేశారు. బీసీసీఐ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీలో భారత ఆటగాళ్లు ఓపెన్ టాప్ బస్లో ఊరేగింపుతో సందడి చేశారు. దాదాపు 2 కిలోమీటర్ల వరకు జరిగిన ఈ పరేడ్లో 3 టీమిండియా సారథి రోహిత్ శర్మ ట్రోఫీని గాలిలో ఎగరవేస్తూ అభిమానులకు చూపెట్టారు. ప్రపంచ కప్ విజేతలను చూసేందుకు అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నారు. మెరైన్ డ్రైవ్ బీచ్ వద్ద క్రికెట్ అభిమానులు తారాస్థాయిలో చేరుకుని టీమిండియాకు అభినందించారు. వందల్లో వేలల్లో కాదు, లక్షల్లో ఫ్యాన్స్ తరలి రావడం ముంబై మహానగరం జన సునామీని తలపించడం, ఇసుక వేస్తే రాలనంత జనంతో వాణిజ్య రాజధాని నిండిపోయింది. గతంలో 2007 వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా బీసీసీఐ ఆధ్వర్యంలో క్రికెటర్లు రోడ్ షో నిర్వహించారు. కానీ ఈ స్థాయిలో అభిమానులు తరలి రావడం ఇదే మొదటిసారి. 140 కోట్ల మంది భారతీయులను గర్వించేలా చేసిన భారత జట్టుకు సలాం. నిజంగా ఇది మరుపురాని మొదటి క్షణం. అనంతరం వాంఖడే స్టేడియానికి చేరుకున్న భారత క్రికెటర్లను భారత క్రికెట్ బోర్డు ఘనంగా సత్కరించింది. వేలాది మంది అభిమానులు ఈ సన్మాన కార్యక్రమానికి తరలివచ్చారు. దాంతో వాంఖడే స్టేడియం కూడా జనసంద్రాన్ని తలపించింది. రోహిత్, కోహ్లీ, బుమ్రా, హార్దిక్ నినాదాలతో మైదానమంతా మారుమోగింది. అనంతరం భారత ప్లేయర్లు, కోచ్ బృందం, సహాయక సిబ్బందులను బీసీసీఐ ఘనంగా సత్కరించింది. ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ 125 కోట్ల రూపాయల భారీ నజరానా అందించింది.
వరల్డ్ కప్ గెలించిన అనంతరం భారత క్రికెట్ బోర్డు భారీ నజరానాను ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి వాంఖడే స్టేడియంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో బీసీసీఐ రోహిత్ సేనకు 125 కోట్ల రూపాయల చెక్కును అందించింది. టీమిండియా సాధించిన చిరస్మరణీయ విజయానికి మా తరపున బహుమతి అని బీసీసీఐ పేర్కొంది. What I would like everyone to do is to applaud a guy who brought us back into games again and again and again in this tournament, and what he did. What he did in those last 5 overs, bowling 2 out of those last 5. It was phenomenal. A huge round of applause to Jasprit Bumrah, please. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల తరపున వంగవీటి మోహనరంగ తనయుడు రాధాకృష్ణ ప్రచారం చేసిన ప్రతి చోట ఘన విజయం సాధించామని, రంగపై ప్రజలకున్న ప్రేమను ఈ విధంగా రుజువు చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. గురువారం పటమటలోని రఘురామ కళ్యాణ మండపంలో కమ్మిలి రంగ ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తూర్పు గన్నవరం ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భావకుమార్, జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం 1000 మంది మహిళలకు చీరలు అందజేశారు. 3000 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ రంగా తన చివరి శ్వాస వరకు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచారన్నారు. తొలుత పటమట నుంచి రైతు బజార్, పంట కాలువ రోడ్డు మీదుగా ఎన్టీఆర్ సర్కిల్, బెంజ్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పోతిరెడ్డి అనిత, చందన సురేష్, గాదిరెడ్డి అమ్ములు, గోరిపర్తి నామేశ్వరరావు, నిమ్మల జ్యోతితో పాటు పెద్ద ఎత్తున రాధారంగ అభిమానులు పాల్గొన్నారు. ప్రజలకున్న అచంచలమైన ప్రేమ, అభిమానం ఎంతో మనందరూ తెలుసుకోవాలి. ఆయన కుమారుడుగా రాధాకృష్ణ గారు మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిలో బలపరచడానికి ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి వీధిని పర్యటించి ఇవాళ ఇంత ఘన విజయం అంటే 175 సీట్లకు 164 సీట్లు గెలవడం అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత ఘన విజయం రాలేదు. ఆ విజయంలో వంగవీటి రాధాబాబుకి ప్రముఖమైన స్థానం ఉంది. ఆయన తిరిగిన అన్ని ప్రాంతాల్లో కూడా మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. అది రంగా గారికి ఉన్న బలం అని మీ అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి రంగా గారి 77 చేసిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే విధంగా రాధాబాబు మంచి భవిష్యత్తు ఈ కూటమిలో కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది రంగా గారికి పేద ప్రజల్లో ఉన్న ఆయన మీద అభిమానానికి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు కలుగుతుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనే భాగ్యం కలిగించిన రంగా గారి అభిమానులందరూ కూడా మనస్ఫూర్తిగా వేదిక మీద పెద్దలు, ప్రత్యేకంగా మన కమ్మిలి రంగా గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ రంగా గారికి ఎంత పేరు వచ్చింది మీరందరూ ఒకసారి గమనించాలి. వంగవీటి మోహన్ రంగా గారు ఏ కులానికి, మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఎక్కడ పేదవాడు కష్టాల్లో ఉండి ఆయన దగ్గరికి వెళ్తే ఆ పేదవాడు నా రక్తంలాగా, ఆయన నా బంధువులాగా ప్రేమించి ఆ పేదవాడికి అండగా ఉన్నారు. అందుకనే వంగవీటి
ఆయన పేరు మీద జయంతి వర్ధంతి వేడుకలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం, ఆయన విగ్రహాలని తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఉమ్మడి రాష్ట్రం 2 రాష్ట్రాలు అయిన తర్వాత కూడా ఇంకా విగ్రహాలు పెడతాం కానీ ఆయన ప్రజల హృదయాల్లో ఇంకా చిరస్మరణీయంగా ఉన్నాడంటే ఏమాత్రం అతిశయోక్తి లేదని భావిస్తూ, మనిషిని బట్టి పవర్ ఉంటుంది తప్ప పవర్ని బట్టి మనిషి ఉంటాడని నేను భావిస్తున్నాను. అది వంగవీటి మోహన్ రంగా గారి పేరుకి కరెక్ట్గా సరిపోతుందని నేను భావిస్తున్నాను. అలాగే ఆయన 77వ జన్మదినోత్సవం సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులందరినీ, ముఖ్యంగా కమ్మల రంగాన్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. రంగారావు గారి 77వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా యార్లగడ్డ వెంకటరావు గారు, ఎమ్మెల్యే గన్నవరం ఎమ్మెల్యే గారు, అట్లాగే గద్దె రామ్మోహన్ గారు, అమ్మిశెట్టి వాసు గారు, మిగతా నాయకులు అందరూ, తూర్పు నియోజకవర్గ నాయకులందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేసినందుకు, అట్లాగే చనిపోయి 35 ఏళ్ళు అయినా కానీ ఈ రోజుకి గుర్తుపెట్టుకొని ఆయన జయంతి వర్ధంతులు చేస్తూ మా పడమట సెంటర్లో ఇవాళకి మా కమ్మిలి వాళ్ళ యూత్ అంతా కూడా సక్సెస్ఫుల్గా చేస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి రంగారెడ్డి గుర్తుపెట్టుకుని ఆశయాల ప్రకారం నడవాలని కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ అన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను బీజేపీ శ్రేణులు దహనం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు తుమ్మలపల్లి కళాక్షేత్రం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లతో గురువారం నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడమని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మస్తాన్ వలీ కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నరహర్షి నరసింహారావు మాట్లాడుతూ 24 లక్షల మంది నీటి విద్యార్థుల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తే సమాధానం చెప్పలేక హిందుత్వం పేరుతో రాహుల్ గాంధీపై బురద జల్లేందుకు చేసిన ప్రయత్నాన్ని దేశ ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. మణిపూర్లో అత్యంత హేయంగా మారణకాండ జరిగిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు పర్యటించకపోవడం నిరంకుశ ధోరణికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వి గురునాథం, ఎం సురేష్, ఎం రాజేశ్వరరావు, ఖుర్షీదా, రామారావు పాల్గొన్నారు. ఎప్పటిలాగానే నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ భారతీయుల మధ్య విషయాన్ని చిమ్మేటటువంటి ప్రయత్నం, భారతీయుల మధ్య విషయాన్ని చిమ్మటంతో పాటు కులాల పేరు మీద, మతాల పేరు మీద ఘర్షణలు సృష్టించేటటువంటి ప్రయత్నాన్ని శ్రీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఈ దేశ ప్రధానిని చేస్తున్నటువంటి దుర్మార్గ విధానాలను ప్రశ్నించడం తప్ప, ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేనటువంటి పిరికి ప్రభుత్వం, మనువాదాన్ని ఉనికిపుచ్చుకున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల మీద దాడులకు పురికొల్పటం, రాహుల్ గాంధీ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయటం చాలా పిరికిబంద చర్య. ఇదే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడారు. పార్లమెంట్లో ఏం మాట్లాడారు? అయ్యా, మణిపూర్లో దళితుల మీద, క్రైస్తవుల మీద, చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి. వేల మంది క్రైస్తవులను ఊచకోత కోసారు. 60,000 మంది ఈరోజు కూడా మరి రక్షణ కోసం మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానమంత్రి దాని మీద మాట్లాడమని అడిగితే మణిపూర్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. మరి 24 లక్షల మంది నిట్టు విద్యార్థుల యొక్క సమాజ జీవితాలు, పరోక్షంగా 2 కోట్ల మంది కుటుంబాల జీవితాలతో చెలగాటమాడుతున్నట్టు నరేంద్ర మోడీని, మరి భారత జాతి మధ్య విషాలు చిమ్ముతున్నటువంటి పరిస్థితి మాట్లాడు మహాప్రభు అంటే ఎమర్జెన్సీ, భగవద్గీత, రామాయణం వీటి తప్ప ఒక్క విషయం చెప్పలేనటువంటి పిరికి ప్రధానమంత్రి యొక్క దుర్మార్గ విధానాన్ని ఎండగట్టినటువంటి దానికి సమాధానం చెప్పలేదు. భారత పార్లమెంట్లో నిజమైనటువంటి హీరో రాహుల్ గాంధీ గారు. ఆయన మనం జరిగినటువంటి డిబేట్లో యావత్ ప్రపంచ దేశాలు సైతం ఆయన మెచ్చుకున్నాయి. ఆ ఆనందంలో చూడలేకపోవడం నరేంద్ర మోడీ గారు ఆ నెక్స్ట్ డేనే పార్లమెంట్లో రకరకాల విధానాలు చేసి ఆయన హిందువులు అంటే ఎలా ఉండాలి, హిందువు అనేవాడు ఎలా ఉంటాడు, ఆ సంస్కృతి, ఆ శాంతి గుణం ఉంటాయని చెబితే దాన్ని వక్రీకరించి ఇవాళ రాహుల్ గాంధీ గారి మీద విష ప్రచారం చేస్తున్నాడు మోడీ గారు. నిజంగా చిన్నపిల్లలు చేష్టలు చేసేది రాహుల్ గాంధీ గారు కాదు, నరేంద్ర మోడీ గారు. ఆయన హావభావాలు, ఆయన మాట్లాడే మాటల్లో ఎక్కడన్నా విశ్వనీయత ఉందా అని నేను అడుగుతున్నా. ఆయన చెబుతున్నాడు 199 మార్కులని చెబుతున్నాడు రాహుల్ గాంధీ గారని. 543కి మాకు 99 వచ్చింది. 543కి వాళ్ళకి ఎన్నో వచ్చిందని అడుగుతున్నా. మ్యాజిక్ ఫిగర్కి దగ్గరికి రాలా మోడీ గారు. ఇవాళ బలం లేనటువంటి ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు. ఆపద్ధర్మ
ప్రభుత్వాన్ని. ఏ క్షణంలో టీడీపీ వాళ్ళు కానీ అక్కడ పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహనరంగా అని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తుందన్నారు. వంగవీటి మోహనరంగా 77వ జయంతి సందర్భంగా భవానీపురంలో వైసీపీ కార్యాలయంలో ఘన నివాళులర్పించారు. అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ రంగా ఆశయాలే స్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పుకొచ్చారు. నగరానికి కోతవేటు దూరంలో కృష్ణానది ఉన్నప్పటికీ తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు అన్నారు. వైఎస్ఆర్ కాలనీలోని 150, 151 బ్లాక్లో నివసించే 64 కుటుంబాల ప్రజలు తాగునీటి ఇబ్బందుల నేపథ్యంలో సర్కిల్ 1 కార్యాలయం వద్ద బాధితులతో కలిసి సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా ప్రాంత వాసులకు తాగునీరు అందటం లేదని, పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించాలని నీటి విభాగం డిఈ రజాకు వినతిపత్రం అందించినట్లు తెలిపారు. ఓట్ల కోసం మాత్రం తిరిగేస్తుంటారు, కానీ ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒకళ్ళు కూడా పట్టించుకునే పరిస్థితి కనబట్ల. గత ఎండాకాలం నుంచి మంచినీళ్ళు మహాప్రభు అని అడిగినా ఇప్పుడు వర్షాకాలం వచ్చినా కానీ నీళ్ళు ట్యాంకులు నిండట్లా, ఒక పూట నీళ్ళకి గతి లేని పరిస్థితి. ఈ రకంగా ప్రజలు గొంతెందుతుండి మంచినీళ్ళు ఇవ్వండి అంటే ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి. గత ప్రభుత్వం అలాగే నీళ్ళు ఇవ్వకపోతే రోడ్డు ఎక్కారు, ఆ ప్రభుత్వం బయటికి కొట్టుకుపోయింది. మరి ఈ ప్రభుత్వం అయినా సరే ఆ కాలనీ పేరు గురించి మాత్రం పోటీ పడుతున్నారు. ఎన్టీఆర్ కాలనీ ఉండాలా, వైఎస్ఆర్ కాలనీ ఉండాలా, ఏంటి పేర్ల గురించి పోటీ కాదు మీరు పడాల్సింది. ప్రజలకి మంచినీళ్ళు ఇచ్చేదాని గురించి పోటీ పడాలి, ప్రజలకి 2 పూట్ల స్వచ్ఛమైన మంచినీళ్ళు అందించేలా పోటీ పడాలి. ఈ రకమైనటువంటి పరిస్థితి ఎక్కువ రోజులు కొనసాగితే మాత్రం సహించే పరిస్థితి లేదు. పైప్ లైన్ల కలెక్షన్లు బిగించడానికంట 14,000 డబ్బులు ఇవ్వాలంట. అంటే మంచినీళ్ళు కోసం కూడా ఈరోజు లంచాలు పెట్టాలా ప్రజలు? ఇదేనా ప్రజాప్రభుత్వం అంటే? కాబట్టి ప్రజలకి తక్షణం 2 పూట్ల కాలనీలో మంచినీళ్ళు ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలి. అలాగే విజయవాడ నగరంలో కూడా ఏ ట్యాంకీ చూసినా కానీ ఫుల్ అవ్వట్లా, ఒక పూటే నీళ్లు వస్తున్నాయి సక్రమంగా, 2వ పూట నీళ్ళు వచ్చే పరిస్థితి కనబట్ల. కాబట్టి కృష్ణానదిలో ఉన్నటువంటి మంచినీరు ప్రజలందరికీ సక్రమంగా అందేలాగా చూడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో ఈ కార్యాలయాలన్నీ కూడా స్తంభింపజేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఒక ఫంక్షన్ చేసుకుందామన్నా, పెళ్లి చేసుకుందామన్నా, ఎవరైనా చుట్టాలు రావాలన్నా, మొన్న మనిషి చనిపోతే వాటర్ లేవండి, చెప్తే ఎవరు నమ్మరు. చాలా బాధలు పడుతున్నాం. ముసలోళ్ళు, ముతక కడుపుతో ఉన్నవాళ్ళు, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, వికలాంగులు ఎంత బాధపడుతున్నాము. ఏ నాయకులు పట్టించుకోవట్లే మమ్మల్ని. మన అవసరం అయితే మొన్న బోరు కూడా వేయించుకున్నాం, ఆ బోరు కనెక్షన్ కూడా మాకు ఇంతవరకు ఇవ్వాల, ఇచ్చినా రావట్లా, మా వల్ల కాదు అనేస్తున్నారండి. ఇప్పుడు వచ్చిన నాయకులు ఏదైనా సాయం చేసి మమ్మల్ని పట్టించుకుని మమ్మల్ని చూస్తే మాకు వాటర్ వస్తే అంతే చాలు. మాకు 150, 151కి మంచినీళ్ళు కానీ వాడుకోవడానికి కానీ నీళ్లు కానీ సరిగా రావట్లేదు. ఏ ఫంక్షన్లు వచ్చినా ఏ వచ్చినా మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము.
మాకు మంచినీళ్ళు వస్తే అదే చాలు అని అనుకుంటున్నాము. నీళ్ళు కూడా సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి మాది ఇదే ప్రాబ్లం. మొన్న కలెక్షన్ వేశారు, కలెక్షన్ నుంచి పైపులు ఆగారు, పైపులు ఆగినా కూడా మాకు నీళ్లు రావట్లేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన రాజకీయ నాయకులు మాకు వాటర్ సహాయం చేస్తే మాకు అంతే చాలు అనుకుంటున్నాం. వైఎస్ఆర్ కాలనీలో గత కొంతకాలంగా 150, 151 అలా ఆ 2 బ్లాక్లనే కాదు, కాలనీ మొత్తంగా నీరు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముసలోళ్ళు, పిల్లలు, పెద్దోళ్ళు 4వ ఫ్లోర్లోకి బిందులతో మోసుకోవాలంటే ఎంత ఇబ్బందో అది తెలుసుకోవాలండి. అసలు నీళ్లు చాలా ఇబ్బంది. ఆ ట్యాంకీలు వచ్చి పోసిన అది వాళ్ళు 5-6 సార్లు వాళ్ళ చుట్టూ తిరిగితే ఎప్పుడో ఒక అరాకొరగా ఓ ట్యాంకీ పోస్తారు. దానివల్ల చాలా ఇబ్బంది ఉందండి. పైకి మోసుకోవాలంటే ఎంత కష్టమో. 4 అంతస్తులకి పిల్లలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడనే కాదు, గత కొన్నేళ్లుగా సరే ఈ ఆఫీసు చుట్టూ తిరగడమే కానీ దానివల్ల ఫలితం ఉండట్లేదు. మేము తిరగడం వల్ల అక్కడ బోర్ వేశారు, కానీ దానికి కనెక్షన్ ఇవ్వలేదు. ఆ కనెక్షన్ ఇవ్వలేక అసలు సన్నగా దారే పడుతుంది, కానీ ఆ బోర్ వేసిన వల్ల ఉపయోగం లేదు. 150, 151కి దానివల్ల అంటే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు పైప్ లైన్లు వేయాలి, అవి వేయాలి అంటున్నారు, కానీ ఏం పట్టించుకోవట్లేదు. పెళ్ళైన ఏడాది కూడా తిరగకుండానే భర్త, అత్త, ఆడపడుచుల కట్నం వేధింపులకు ముక్కుపచ్చలారని నాగులవంచ శ్రావణి జీవితాన్ని బలి చేశారని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కె శ్రీదేవి మండిపడ్డారు. కొత్తపేటలోని మోటూరు హనుమంతరావు శ్రామిక భవన్ నుంచి పలు వీధుల్లో ఐద్వా పశ్చిమ సిటీ ఆధ్వర్యంలో నాగులవంచ శ్రావణి మృతిని నిరసిస్తూ సంఘీభావంగా గురువారం మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు అరికట్టే విధంగా కఠినమైన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు గాదే ఆదిలక్ష్మి, వెంకటరత్నం, అరుణ, రమ, స్థానిక మహిళలు పాల్గొన్నారు. మరి గత 3 రోజుల క్రితం చిట్టినగర్కి సంబంధించినటువంటి శ్రావణి అనేటువంటి నవవధువు ఎంతో గారాల పెంచినటువంటి తల్లిదండ్రులకి గర్భశోకం ఉంచింది. దీనికి కారణం ప్రధానంగా వరకట్న వేధింపులు. 6 నెలలు అవగానే కాలిపారాన్ని ఆరకముందే కడతేరిపోయినటువంటి పరిస్థితి. మరి లక్షల రూపాయలు కట్న కానుకలుగా ఇచ్చినా కానీ ఆ బిడ్డని మరి ఆ రాక్షసులు హింసించి ఘోరంగా చేయడం ద్వారా ఆ ప్రాణాలు కూడా బలికొన్న పరిస్థితి. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. అంటే ఈరోజు ఆడపిల్లల యొక్క రక్షణ చాలా ప్రమాదకరంలో ఉంది. పెళ్లి చేసిన మరి అత్తింట్లో క్షేమంగా ఉంటారులే అని తెలియని పరిస్థితి. ఈ రకంగా ఉంటే పెళ్లి కాకుండానేమో ఇంకో రకమైన పరిస్థితి. ఏ రకంగా ఆడపిల్లలు జీవించాలి, ఆడపిల్లల యొక్క భవిష్యత్తు ఏంటనేది భయపడుతున్నటువంటి ఈ స్థితిలో మరి ప్రభుత్వం ఇటువంటి దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించి ఈ సమాజంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి, తల్లిదండ్రులకి ధైర్యం ఇవ్వాలి, భద్రత ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి. ముఖ్యంగా ఈ మరణాలతో పాటుగా ఈ సమాజంలో అశాంతి రాజ్యం వెళ్తుంది. దీనికి మారక ద్రవ్యాలు, గంజాయి, డ్రగ్స్, అలాగే మద్యం ఏరులై పారుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ గంజాయిని, డ్రగ్స్ని మరి ఉక్కుపాదంతో మోపే అణిచివేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వీధిన గంజాయి సేవించే వ్యసనపరుల్ని ఈరోజు చూస్తున్నాం. ఇటువంటి వారికి మరి ఆ గంజాయి నుంచి దూరం చేసే విధంగా, గంజాయిని వాళ్ళ దరిదాపులకు రాని విధంగా, ప్రజలు ప్రశాంతంగా జీవించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలుగా ఈరోజు తెలియజేస్తున్న ప్రభుత్వానికి. వారి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ వారి కుటుంబాలకి తగిన న్యాయం జరిగేలాగా ప్రభుత్వాలు, పౌర సమాజం అండదండలు ఇవ్వాలని చిన్న పిల్లలుగా ఎంతో ముద్దుగా అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని, శ్రావణి అనే అమ్మాయిని మరి కట్నం కానుకలు ఇచ్చి అన్నీ వాళ్ళ బంధువులేనంట. నిన్న నేను వెళ్ళి మాట్లాడొచ్చాము. అమ్మాయి ఊరేగింపుప్పుడు కూడా కనపడి చుట్టాల బంధువులు చూసాము, ఆ బాధల్లో ఉన్నారని చెప్పేసి నేను వెళ్ళి పలకరించడానికి వెళ్తే వాళ్ళు అసలు మాటల్లో చెప్పలేని పరిస్థితుల్లో అంత దారుణంగా చంపడం అనేది జరిగింది. చంపారా, హత్య చేసుకుందా అనేది కూడా తెలియని పరిస్థితుల్లో ఘాట్లు ఉన్నాయి, మెళ్ళ మీద గుచ్చినవి ఉన్నాయి, కొట్టినవి ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. చనిపోయి హత్య చేసుకుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. చంపి వాళ్లే ఊరేశారని చెప్పేసి ఒక ఘటన వచ్చింది. ఏది ఏమైనా చచ్చిపోవడం అనేది చాలా దారుణము. అంత కట్నం ఇచ్చి పిల్లలకి బంగారాలు పెట్టి వాళ్ళని రకరకాలుగా చదివించి ఈ రోజున అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడేలాగా చేస్తే కూడా తను కూడా మరి
తను కూడా ఉద్యోగం చేస్తూ సంపాదిస్తుంది. అలాంటి అమ్మాయిని పిల్లలు పుట్టలేదని, వరకట్నం తేలేదని ఈ రకంగా ఏది చంపడం అనేది చాలా అన్యాయం. ఆడపిల్లలు ఏం పాపం చేసుకున్నారు పుట్టడానికి? వాళ్ళ వరకట్నం ఏదింపులు. మన ఇళ్లలో కూడా పిల్లలు, మీకు పిల్లలు ఉన్నారుగా, నువ్వు కూడా నాయనమ్మవేగా, తల్లివేగా, అత్తవే కదా నువ్వు కూడా. మరి ఒక నాయనమ్మ వెళ్ళి పిల్లలు పుట్టడానికని అక్కడ ఉండి టార్చర్ పెట్టింది, ఒక ఆడపడుచు టార్చర్ పెట్టింది. ఇంత టార్చర్ అనేది అంత అవసరమా? అమ్మాయి కూడా జాబు చేస్తూ, ఇంట్లో వంట చేస్తూ, అన్ని రంగాలలో కూడా ముందుంటూ మహిళ వాళ్ళు వెళ్తుంటే ఈ రకంగా చంపుతుంటే పిల్లలు ఎలా ఎదుగుతారు? జూలై 7న ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ 30 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణలు, ఆత్మగౌరవ కవాతు నిర్వహించాలని అన్నారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిన్న గాంధీనగర్ నందు విలేకరుల సమావేశం జరిగింది. వికలాంగుల హక్కుల పోరాట సమితి స్థాపించి వారి హక్కుల కోసం పోరాటం చేసి దివ్యాంగుల పింఛన్ 3,000 రూపాయల నుండి 6,000 రూపాయల వరకు పెరగడానికి ముఖ్య కారకుడైన మందకృష్ణ మాదిగ ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి రాగానే అమలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలీషా మాదిగ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం ప్రకాశం జిల్లా ఈదుమూడి అను ఒక చిన్న గ్రామంలో 20 మంది యువకులతో జూలై 7, 1994న మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించారని చెప్పారు. సందర్భంగా ఎంఆర్పీఎస్ అన్ని అనుబంధ సంఘాల నాయకులు రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో, ప్రాంతాల్లో జెండా ఆవిష్కరించి ఆత్మగౌరవ కవాతు నిర్వహించి మహనీయుల చిత్రపటానికి సెల్యూట్ చేయాలని అన్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో మాదిగ జాతి భవిష్యత్ అయినటువంటి రిజర్వేషన్ల వర్గీకరణ కోసం పోరాటం చేస్తూనే సమాజంలో బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేశారన్నారు. 30 ఏళ్ల ఉద్యమ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ సమావేశం నిర్వహించబడుతుంది. 1994 జూలై 7వ తారీఖున ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో 20 మంది యువకులతో మొదలుపెట్టినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ అనే ఉద్యమం మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో సుదీర్ఘంగా 30 సంవత్సరాలు ఎన్నో పోరాటాలు చేసింది. ఎన్నో జైలు జీవితాలు అనుభవించారు, ఎంతోమంది అమరులయ్యారు. కానీ ఈ ఉద్యమం మొదలు పెట్టడానికి ముఖ్య కారణం ఉమ్మడిగా ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఎస్సీల్లో ఉన్నటువంటి 59 కులాలకి సమానంగా అందట్లేదనే ఒక ఎజెండాతో మొదలైనటువంటి ఈ ఉద్యమం మాదిగ జాతి మరియు మాదిగ జాతి భవిష్యత్తు కోసం ఎన్నో పోరాటాలు చేస్తుంది. గతంలో వర్గీకరణ సాధించింది. వర్గీకరణ సాధించడమే కాకుండా మళ్ళీ వర్గీకరణ సాధన కోసం అనునిత్యం పోరాడుతూనే ఉన్నారు. ఈ ఉద్యమం ఈరోజు ఒక కుల ఉద్యమంగా మొదలైనటువంటి ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం ఈరోజు భారతదేశంలోనే ఎంఆర్పీఎస్ ఉద్యమం అనేది ఒక అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ఉద్యమం. ఒకనాడు ఒక కుగ్రామంలో మొదలైనటువంటి ఉద్యమం ఈరోజు భారత ప్రధాని గారే ప్రతి వేదిక పైన నా మాదిగ ఎంఆర్పీఎస్ అని మాట్లాడే స్థాయికి ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చాడంటే దాని ఘనత అంతా కూడా మా అన్న మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆయన వీరోచితమైనటువంటి పోరాటాలు, ఆయన ఆలోచనలు, వ్యూహాత్మకమైన ఆలోచనలు ఈరోజు ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని కాకుండా మాదిగ జాతి ఆత్మగౌరవాన్ని పతాక స్థాయిలో, భారతదేశ పతాక స్థాయిలో నిలబెట్టింది. అలా చేస్తూనే జాతి భవిష్యత్తు కోసం వర్గీకరణ పోరాటం చేస్తూనే సమాజం కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఆ పోరాటాలు ఎన్నో సాధించారు. గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జూలై 7, 2024న జరగబోయే ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవించి 30 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా మరి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో రూపొందించడం జరిగింది. మరి ఆ సందర్భంగా రేపు జూలై 7వ తారీఖు జరగబోయే అన్ని పేటలలో కూడా జిల్లాలో, రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, కార్పొరేషన్ ఏరియాల్లో, డివిజన్లు, పేటలలో కూడా జెండా ఆవిష్కరణ చేసి మనం 30 సంవత్సరాల ఆవిర్భావం జరుపుకోవాలని చెప్పేసి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు పిలుపునివ్వడం జరిగింది. ఆ సందర్భంగా ప్రతి గ్రామానికి, ప్రతి పేటకి, ప్రతి డివిజన్ నాయకులందరూ కూడా మనము మన డ్రెస్ కోడ్ ఏదైతే మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు పెట్టాడో వైట్ షర్టు, బ్లాక్ ప్యాంట్తో మరి కవాతును కూడా నిర్వహించి మహనీయులైన పూలే, అంబేద్కర్, బాబు జగజ్జీవనరావులకి, అలాగే ఈ పోరాటంలో అమరవీరులైనటువంటి మన జాతి బిడ్డలు కూడా సెల్యూట్ చేసి మరి ఈ కార్యక్రమాలను ముగించమని చెప్పేసి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నగారి ఆదేశాలను పాటిస్తూ మరి రేపు ప్రతి ఏరియాలలో కూడా జెండావిష్కరణ చేసి ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి అందరూ కూడా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. తమపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని విజయవాడ గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ వేమూరి వెంకట్రావు స్పష్టం చేశారు.
తమ బ్యాంకుపై కొంతమంది అవాస్తవ వార్తలు ప్రచారం చేస్తున్నారని, అటువంటి వార్తల్లో ఎటువంటి నిజం లేదని, వాటిని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పారు. అవాస్తవాలు ప్రచారం చేసి తమ డిపాజిట్దారులను భయభ్రాంతులకు గురి చేయవద్దని విజ్ఞప్తి చేశారు. విజయవాడ గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ బ్యాంక్ చైర్మన్ వేమూరి వెంకట్రావు మాట్లాడుతూ 96 సంవత్సరాల చరిత్ర కలిగిన బ్యాంక్ ఏదైనా ఉందంటే అది కేవలం విజయవాడ గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ అని తెలియజేశారు. 1200 కోట్ల పైన టర్నోవర్తో తమ బ్యాంక్ ఎంతో మంది కస్టమర్స్ మన్ననలు పొందుతూ ముందుకు సాగుతోందని వెల్లడించారు. రాజకీయాలకు ఎటువంటి పార్టీలకు మా బ్యాంకు సంబంధాలు లేవని స్పష్టం చేశారు. తమ బ్యాంకుపై అవాస్తవ వార్తలు ప్రచారం చేస్తున్నారని, దీనికి మేము తీవ్రంగా చింతిస్తున్నామన్నారు. ఇలాంటి వార్తలపై మా కస్టమర్స్ ఆందోళన చెందుతున్నారని, వచ్చిన వార్తలను పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. బ్యాంకు లావాదేవీల విషయంలో హనుమాన్ జంక్షన్, గాజువాక మరియు ఏ ఇతర బ్రాంచ్ల్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని చెప్పారు. ప్రతి ఒక్క లావాదేవీని క్షుణ్ణంగా పరిశీలించవచ్చునని, తమపై వచ్చిన అభియోగాల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. మా మీద వచ్చినటువంటి అవాస్తవమైన ఆరోపణలకు వివరణ ఇద్దామనే ఉద్దేశం సమావేశం నిర్వహించబడింది. సుమారుగా 10-15 రోజుల క్రితం కూడా ఈ రకమైన సమావేశం ఏర్పాటు చేసినను మా మీద ఆరోపణలు రావటం మట్టుకి కొన్ని పత్రికల్లో కానీ ఏదైనా కానీ రావటం జరుగుతుంది. దానికి వివరణ ఇద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. ముఖ్యంగా ఏంటంటే, ఈ ఆరోపణల మూలన మా డిపాజిటర్స్ కానీ మా కస్టమర్స్ కానీ ఆందోళనతో వారి డిపాజిట్ల గురించి కలత చెందుతూ రావటం మూలన కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. గత ఆదివారం నాడు జనరల్ బాడీ సమావేశం మహాజన సభ అమ్మ కళ్యాణ మండపంలో జరిగింది. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏ రకమైన డిస్టర్బెన్స్లు రాకుండా చక్కగా ఇచ్చేసి మా బ్యాంక్ యొక్క విలువలను తగ్గిస్తూ అవాస్తవాల్లో ఆరోపణలతో చేస్తున్నటువంటి ఒక 2 డైరెక్టర్స్ మీద చర్య తీసుకోమని మహాజన సభ ఆమోదం తెలుపుతూ తీర్మానం చేయడం కూడా జరిగిందండి. అయినా కానీ మేమేమి ఆ 2 డైరెక్టర్స్కి ఈ రోజుకి మాకు వారి మీద ఏ రకమైన వ్యతిరేక భావం లేకుండా ఇచ్చేస్తున్నా కానీ ఇంకా ఆరోపణలు చేస్తున్నందువల్ల ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. స్థలాల విషయంలో కానీ ఇతరత్ర విషయంలో కానీ రాసినటువంటి ఆరోపణలకి మా వైస్ చైర్మన్ అన్సారీ గారు సమాధానం చెప్తారండి. గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ మీద నిరాధారమైనటువంటి ఆరోపణలతో ప్రచురితమైనటువంటి వార్తల వలన ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా 4-3 సబ్జెక్టుల మీద ఆరోపణలు వస్తున్నాయి. నెంబర్ 1, నూజివీడు స్థలం తీర్మానం లేకుండా, బ్యాంక్ అనుమతి లేకుండా, బోర్డు అనుమతి లేకుండా కొన్నారని, దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి ఒక ఆరోపణ. అది నిజం కాదండి. బోర్డు యొక్క తీర్మానాన్ని ఆమోదించిన తర్వాతే నూజివీడు స్థలం కొనడం జరిగింది. అది ఒక కమిటీని వేసి, సబ్ కమిటీని వేసి, ఆ సబ్ కమిటీ యొక్క రిపోర్ట్ తీసుకొని దాన్ని బోర్డులో పెట్టి బోర్డులో ఏకగ్రీవంగా తీర్మానం పాస్ చేశాం. దాంట్లో 12 మంది డైరెక్టర్లు ఉండి 2 కోఆప్షన్ మెంబర్స్ ఉంటారండి బోర్డులో. మొత్తం 14 మంది సంతకాలు పెట్టినటువంటి మినిట్స్ బుక్లో మీరు చూడాలనుకుంటే ఇప్పుడు చూపిస్తానికి మేము ముందు పెట్టాం. 14 మంది సంతకాలు పెట్టారు. దయచేసి ఒకసారి పరిశీలించండి, వాస్తవం తెలుసుకోండి. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఢిల్లీలో 2వ రోజున పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ. విభజన హామీలు, రాష్ట్రానికి పెట్టుబడులు, ఆర్థిక నిధులు వంటి అంశాలపై చర్చ. మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ 60,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు, త్వరలో అధికారిక ప్రకటన. రేషన్ వాహనాలతో 1,500 కోట్ల రూపాయల నష్టం. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. రైతులకు ధాన్యం బకాయిలు 1,000 కోట్ల రూపాయలు విడుదల. ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలకు ఏర్పాట్లు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు.
మీడియాతో మాజీ మంత్రి పేర్ని నాని. రాహుల్ గాంధీకు సంఘీభావంగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించిన కాంగ్రెస్ నేతలు. బీజేపీ నేతలు రాహుల్ గాంధీ బొమ్మను దగ్ధం చేసిన ఘటనపై తీవ్ర స్థాయిలో మండిపాటు. వీరులారా వందనమంటూ ముంబైలో భారత క్రికెట్ జట్టుకు ఘన స్వాగతం పలికిన అభిమానులు. సొంత గడ్డపై టీమిండియాకు అపూర్వ స్వాగతం. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.